హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. వర్షం పడే రోజుల్లో చల్లటి గాలి వీస్తూ నల్లటి మబ్బులు కమ్ముకుంటే మురుకులను వేడి వేడి ఛాయ్లో ముంచుకొని తింటుంటే ఆ మజాయే వేరు. అమ్మతో టీ కబుర్లు చెప్పుతూ ఆ ఆనందమైన అనుభూతి ఎంతో అద్భుతమైనది. అందుకే ఈరోజు మన జీవితంలో ఎంతో స్పెషల్ అయిన ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పిండి వంటలు ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మా అమ్మ అక్కలు హెల్ప్ చేయడంతో మేము 3 ఐటమ్స్ ఒకేసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. ఒకవైపు మురుకులు పిండి రెడీ అవుతుంది. బియ్య పిండిలో సరిపడా ఉప్పు, కారం, వాము, తెల్ల నువ్వులు వేసి కొంచెం వేడి నూనె పోస్తూ పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న రిమైండర్, మనం బియ్య పిండిలో కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి గిర్ని పట్టిస్తే మురుకులు టేస్టీగా అవుతాయి. ఇప్పుడు ఈ పిండిని మురుకుల గొట్టంలో వేసి కాలుతున్న నూనెలో వేసి ఫ్రై చేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక మరొక వైపు చెక్కలు ప్రిపరేషన్ అవుతున్నాయి. బియ్యపిండిలో తెల్ల నువ్వులు, అలాగే మిక్సీ పట్టిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసిన పేస్ట్ యాడ్ చేయాలి. సరిపడ ఉప్పు, వేడి వేడి నీళ్లు పోసి దోరగా వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చెక్కల ప్రెస్సర్లో వేసి జాగ్రత్తగా ఒత్తుకొని నూనెలో రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఇంకొక వైపు రిచ్ కాల్షియం హెల్దీ సున్నుండలు, ఇవి బాగా వేయించిన మినుములు మిక్సీ పట్టి అందులో నాటు బెల్లం కలిపి యాలకుల పొడి వేసి వేడి వేడి నెయ్యి పోస్తూ మన అరచేతుల్లో లడ్డూలు చుట్టుకోవడమే. ఇలా మన ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ వంటలు చేస్తూ ఆ సాటిస్ఫాక్షనే వేరు. ప్రతి సమ్మర్ హాలిడేస్కి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ నుండి తిరిగి వస్తున్నప్పుడు మా అమ్మమ్మ నా కోసం ఎంతో ఇష్టంగా సున్నుండలు, మురుకులు, చెక్కలు చేసేది. అవి జ్ఞాపకం చేసుకుంటూ మా అమ్మమ్మ గారి చేతుల్లో వంట ఎంతో అద్భుతంగా ఉంటుండేది. మరి ఇప్పుడు మన ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చు.